తెలంగాణ ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించి వ్యాపారాలు లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలకుల నిర్ణయాలు, విధానాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడతాయని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి గతంలో మాట్లాడితే అవన్నీ అవసరమా అన్నారని, ఇప్పుడు అదే హైదరాబాద్ తెలంగాణకు లైఫ్ లైన్గా మారిందని తెలియజేశారు. Other part of the world, that is how we are getting investment, that is how entrepreneurs are coming to Hyderabad, and government is ready to provide whatever their requirement. If there is any clearances are there or otherwise any proposals are there, we are there to work with entrepreneurs, investors. So Hyderabad is the place for investment. Hyderabad is the place for development. So my government is there to support investors and developers, whoever is going to invest in my state. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో, లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమైనా రాకుండా పోతాయేమో, లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో, ఇట్లాంటి అపోహలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.